ఒక ఇంట్లో ఇంటి యజమాని చనిపోయారు. చాలా మంది బంధుమిత్రులు ఇంటికి చేరారు. ఇంట్లో అందరూ శోక సాగరంలో మునిగిపోయారు. భార్య, నలుగురు పిల్లలు, ఒక ఆడపిల్ల, ఇంకా కుటుంబ సభ్యులు ఎంతో మంది దుఃఖిస్తూ ఉన్నారు. ఆ చనిపోయిన వ్యక్తి తన భార్యను, పిల్లలను కష్టపడి పెంచాడు. జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదిగాడు. న్యాయంగా సంపాదించిన దాంతోనే పిల్లలందరినీ గొప్ప స్థాయిలో ఉండేలా చేశాడు. ఆడపిల్లకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పంపించేశాడు. మృదు స్వభావం ఆయనది. చాలా మందికి సహాయం చేశాడు. నిజం చెప్పాలంటే చాలా మంచి వ్యక్తి అతను. అన్ని పనులు పూర్తయ్యాక శవాన్ని ఎత్తుదామనుకునే లోపే ఒక వ్యక్తి పరిగెడుతూ వచ్చాడు. ఆగండి ఆగండి, నేనొక విషయం చెప్పాలి అని అడ్డుకున్నాడు. ఇలాంటి సమయంలో ఏంటిది అని అడిగారు. అంతలో ఒక పెద్ద ఆయన ముందుకు వచ్చి ఏమైంది అని అడిగాడు. ఆయన చెప్పిన మాటకు అందరూ ఆశ్చర్యపోయారు. నాకు ఈ చనిపోయిన వ్యక్తి 15 లక్షలు అప్పున్నాడు అని చెప్పాడు. అందరూ గుసగుసలాడుతున్నారు. ఆ తరువాత పెద్దవాళ్ళందరూ ఈ కార్యక్రమం అయ్యాక మాట్లాడుకుందామన్నారు. లేదు లేదు, ముందు డబ్బుల విషయంలో ఎవరో ఒకరు మాటిస్తేనే నేను ఈ శవాన్ని తీసుకెళ్లడానికి ఒప్పుకుంటాను అని పట్టుబట్టాడు ఆ పెద్ద ఆయన. ఆ నలుగురు మగపిల్లలు ఆయన దగ్గరికి వెళ్లి, మా తండ్రి గారు చేసిన 15 లక్షల అప్పును మేము తీర్చలేము, అసలు మాకు సంబంధం లేదు అన్నట్లుగా మాట్లాడారు. ఆ నలుగురు కొడుకులు అప్పు తీర్చడానికి ఒప్పుకోలేదు. అందరికీ ఈ విషయం చాలా విచిత్రంగా అనిపించింది. ముందుగా ఈ పని ఎలా జరగాలి అని పెద్దలందరూ చర్చించుకుంటున్నారు. ఈ విషయం చనిపోయిన వ్యక్తి యొక్క కూతురికి తెలిసింది. ఆమె ఏడుస్తూ బయటికి వచ్చింది. ఇవి నా తండ్రి గారే నాకిచ్చిన నగలు, ఇదిగో తీసుకోండి. ముందు మా తండ్రి గారికి అంత్యక్రియలు జరగనివ్వండి, మా నాన్నగారి మర్యాదలకు ఎలాంటి భంగం కలగకూడదు అని తన నగలన్నీ ఇచ్చేసి ఏడుస్తూ లోపలికి వెళ్లిపోయింది ఆ కూతురు. తర్వాత అందరూ దహన సంస్కారాలు పూర్తి చేసుకుని వచ్చారు. నగలను తీసుకున్న ఆ వ్యక్తి లోపలికి వచ్చి ఒక మూటను ఆ చనిపోయిన వ్యక్తి యొక్క కూతురు ముందు పెట్టాడు. తీసుకో తల్లి, నీ నగలు, ఈ 15 లక్షలు అని చెప్పాడు ఆ పెద్దాయన. అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆయన నవ్వి ఇలా అన్నాడు, మీ తండ్రి గారు నా దగ్గర ఎలాంటి అప్పు చేయలేదు బిడ్డ. నిజం చెప్పాలంటే నాకు చాలా అత్యవసరమైన పరిస్థితుల్లో డబ్బు అవసరమైతే ఇచ్చాడు. నీకెప్పుడు వీలైతే అప్పుడే ఇవ్వు అని ఇచ్చాడు. మళ్ళీ ఇద్దాం అనుకునే లోపే ఆయన చనిపోయారని తెలిసి పరుగున వచ్చానమ్మా. అయితే మీలో ఎవరికి ఈ డబ్బు ఇవ్వాలో అర్థం కాలేదు. ఇంతమందిలో ఎవరికి అర్హత ఉంది అని గుర్తించడం చాలా కష్టం అనిపించింది. అందుకే ఈ నాటకం ఆడానమ్మా, తీసుకో బిడ్డ అని చెప్పి వెళ్లిపోయాడు. తల దించుకున్న నలుగురు కొడుకులు తల ఎత్తుకోలేకపోయారు. తండ్రి గారి తిథి కర్మలకు కూతురే డబ్బులు ఖర్చు పెట్టి మిగిలిన డబ్బును తల్లిగారికి ఇచ్చి భర్త వెంట ఏడుస్తూ వెళ్లిపోయింది భారమైన హృదయంతో. మగపిల్లలే కావాలని పరితపించేవారు తెలుసుకోవాల్సినటువంటి అద్భుతమైన కథ ఇది. ఇప్పటి కాలంలో అలా లేదు. అందరూ సమానంగానే ఉన్నారు. అమ్మాయిలు కూడా అమ్మా నాన్నను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. వాళ్ళకిచ్చే గౌరవ మర్యాదలు వారికి ఇస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. హరే కృష్ణ.